ఒక్క నిమిషం హాసిని, దయచేసి కొంచెం బ్రేక్ ఇవ్వవా? అంటే డబ్బులు తీసుకుంటున్నా కదా, క్వశ్చన్స్ అడగాలి నేను. చిన్నప్పుడు వసపోతారా నీకు? అర్థమవుతుంది. ఏం మాట్లాడుతూనే ఉన్నావు, ఒక క్వశ్చన్ అడిగితే మొత్తం చెప్పేసేస్తే ఎలా? మేము కూడా అడగాలిగా మధ్యలో. కింద కామెంట్స్ వస్తాయి, యాంకర్ ఎందుకు ఏం మాట్లాడట్లేదు అని చెప్పి. మమ్మల్ని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఓకే, షూర్ షూర్. అంటే ఇదే నా ప్రాబ్లం. అప్పుడు నేను ఇంటర్వ్యూ ఇవ్వకపోవడానికి కూడా మీ ఇంట్రెస్ట్ ఇదే. నాకు మాట్లాడితే అమ్మ నాన్న పరిస్థితి ఏంటి? వాళ్ళు నేను స్టార్ట్ చేస్తే ఇంకా అట్లా రిలాక్స్ అయిపోతారు. మన వల్ల కాదులే ఇంకా అని చెప్పేసి వెళ్ళిపోతారు. అక్కడ వింటారు. అదే నాకు భయం. వినట్లేదులే అని ఏదో చెప్పేస్తా. అమ్మ నేను బయటకు వెళ్తున్నా ఫ్రెండ్స్ తో, అది ఇది అని. తర్వాత అప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అంటే, అమ్మ ఇంత చెప్పాను కదమ్మా నేను అంటాను. కాదు, అబ్బాయిలు కొంతమంది గుడ్ లిజనర్స్ ఉంటారు. డాడీకి చెప్పి ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకోవాలి అంటే టాక్టివ్ ని చేసుకోకు నువ్వు ఎప్పుడు, గుడ్ లిజనర్ ని. నేను ఫ్రెండ్షిప్ చేసేది కూడా గుడ్ లిజనర్స్ తో. అంటే నేను మాట్లాడే అబ్బాయిలు కూడా గుడ్ లిజనర్స్ అయితేనే మాట్లాడతా. ఎగ్జాక్ట్లీ. సో నువ్వేం చేస్తావంటే డాడీకి ముందే చెప్పు, నాకు వేరే క్వాలిఫికేషన్స్ ఏం వద్దు డాడీ, నాకు గుడ్ లిజనర్ కావాలి అని చెప్పు. ఇప్పుడు ఆ మ్యారేజ్ టాపిక్ అసలు నాకు అంటే నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవి, నువ్వు అప్పుడే పెళ్లి చేసుకోవద్దు, ఇన్ ఫ్యూచర్ చెప్తున్నా నేను. ఓకే, సో ఫైనల్లీ అంతవరకు ఓకే. నీతో మాట్లాడు, అసలు ఇందాక ఏం జరిగిందో కూడా నేను మర్చిపోయా. సరే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసేసి సీరియల్స్ దగ్గరికి వద్దాం మనం. నీ అవార్డు అంతా కూడా యాక్చువల్ గా చాలా పెద్ద విషయం, అది దాన్ని మనం హైలైట్ చేసుకుందాం. కానీ మీరు నన్ను అప్పుడు పిలవలేదు, మీరు అప్పుడు నన్ను పిలుచుంటే నేను ఈ పాటికి ఫేమస్ అయ్యేదాన్ని. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఇప్పటి నుంచి ఫేమస్ అవుదాము, దేనికైనా టైం రావాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు వచ్చింది నీకు ఆ టైం. హిట్ టీవీలో నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చావంటే నీ కెరియర్ అంతా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం. రైట్, ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వచ్చా, నెక్స్ట్ నేను మళ్ళీ యాక్టర్ గా రావాలి. యాక్టర్ గా మాత్రమే వస్తావు నువ్వు, ఎందుకంటే ఆల్రెడీ యువర్ డూయింగ్ కదా, సమ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నావు కదా. అయితే నీకు అవార్డు వచ్చింది ఏంటి అసలు? అంటే నీ డెబ్యూకి వచ్చింది కదా నీకు అవార్డు. అవార్డు రావడమే పెద్ద విషయం, అంటే వచ్చింది కూడా మళ్ళీ డెబ్యూకి. దేనికి వచ్చింది? ఏ షార్ట్ ఫిల్మ్ కి? అంటే అప్పటి వరకు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నాం, బట్ పర్ఫెక్ట్ గా మంచిగా రిలీజ్ చేసుకొని అంత మంచి ప్రోడక్ట్ గా అయితే అదే ఫస్ట్, ద డే ఐ మెట్ హర్ అని. అది టైమ్ ట్రావెలర్ స్టోరీ అన్నమాట. బాగుంటుంది, ఇట్స్ ఎ క్యూట్ స్టోరీ. ఒకటే సీన్ అలా రిపీట్ అవుతూ ఉంటది. ఎందులో అవైలబుల్ ఉంది ఇది? యూట్యూబ్ లో ఉంది. ద డే మెట్ హర్ అంటే వచ్చేస్తుంది, చూడండి, హాసిని దేవన్ కొడితే వచ్చేస్తుంది. అందులో అంటే అది దానికన్నా బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, బట్ ఆ టైంలో అదే బెస్ట్. సూపర్. అంటే మనకు అవార్డు రావడం ఇంపార్టెంట్, సో పర్ఫార్మెన్స్ మంది మాత్రమే మనం గుర్తించుకోవాలి. అవునవును. రైట్. సో ఇప్పుడు సీరియల్స్ లో చాలా బిజీగా ఉన్నావు. ఐ మీన్ సీరియల్స్ ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ యాక్టింగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది డబ్బింగ్. ఓకే, ఇప్పుడు సీరియల్స్ లో చాలా బిజీగా ఉన్నావు కదా. బేసిక్ గా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఏదైతే సద్గురు సాయిబాబా సీరియల్ ఏదైతే ఉందో ఈటీవీలో, దాంట్లో లీడ్ క్యారెక్టర్ కి నువ్వు డబ్బింగ్ చెప్తున్నావు కదా. అంటే మీరు చెప్పినట్టు మరీ అంత బిజీగా అయితే లేను, కంటిన్యూ క్యారెక్టర్ వల్ల. లేవు, 2 రోజుల నుంచి కాల్ చేస్తుంటే ఎప్పుడు చూసినా డబ్బింగ్ లోనే ఉన్నానని చెప్తున్నావు కదా. అవునవును, వర్క్ అయితే ఎక్కువ ఉంటది. లైక్ ఇప్పుడు సీరియల్స్ ఒకటే కాదు, కే డ్రామాస్ చెప్తాను, యానిమేషన్స్ చెప్తాను, నెక్స్ట్ కార్టూన్స్ చెప్తాను, యాడ్స్ చెప్తాను, అండ్ ఏదైనా ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉంటే అది చెప్తాను. ఓకే, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్, కార్టూన్ కూడా చెప్తావు. ఏ కార్టూన్ కి చెప్తావు? యానిమే అయితే మకోటోకి చెప్తా. ఓకే, ఒకసారి చెప్పు. నువ్వు ఎంత మంచివాడివి, నీ డబ్బులతో తనకి ట్రీట్ ఇచ్చావు కదా, ఈసారి నీకు ఎప్పుడైనా ఏదైనా తినాలనిపిస్తే నాతో చెప్పు, నా డబ్బులతో నీకు నేనే ట్రీట్ ఇస్తాను, అర్థమవుతుందా? నిజంగా అక్కడ చూసినప్పుడు వాయిస్ జనరల్ గా ఏంటంటే ఇలా కొంచెం ఫిల్టర్ కూడా యాడ్ అవుతుందేమో కదా. సో బాగుంది. అంటే లైక్ ఫిల్టర్ దేనికి యాడ్ అవుతుంది అంటే, ఇప్పుడు బాగా కామిక్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, లైక్ యానిమల్స్ కి, వాటికి యాడ్ అవచ్చు. కానీ నార్మల్ మనకి చెప్పేది మోడ్యులేషన్ వాళ్ళే మార్చి చెప్తారు, ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినా. యానిమల్ కి అయితే యానిమల్ కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు, బట్ ఎప్పుడైతే ఫిల్టర్ యాడ్ అవుతుందో మనకు కొంచెం ఆ మసాలా టచ్ అవుతుంది. కాదు, ఇలా డబ్బింగ్ చెప్పడానికి డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా బిగినింగ్ నుంచి ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవడం, క్లాసెస్ తీసుకోవడం లాంటివి చేస్తారా? అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్. ఇప్పుడు కొంతమంది డబ్బింగ్ అంటే చాలా ప్యాషనెట్ ఉన్న వాళ్ళు దాన్ని డబ్బింగ్ రిలేటెడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, అవి చేసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు. లేదంటే కొంతమంది అలాగే వేరే వేరే షార్ట్ ఫిలిమ్స్ లో వాళ్ళ షార్ట్ ఫిలిమ్స్ అవి చేసుకుంటూ లైక్ స్టెప్ బై స్టెప్ వచ్చిన వాళ్ళు ఉంటారు.
సో ఎలాగా షార్ట్ ఫిల్మ్స్ చేసుకొని నేను షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటే నా పక్క షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నేను చెప్పేదాన్ని. సో దాని త్రూనే కదా అవార్డు వచ్చిన తర్వాత చూసారు, పిలిచారు, వాయిస్ టెస్ట్ చేశారు, ఇప్పుడు ఇక్కడ ఇలా సెట్ అయిపోయాను. అలా కాదు, నువ్వు అసలు ఎటువంటి అంటే ఏం తీసుకోలేదు దీనికోసం అని చెప్పేసి, లైక్ అంటే ఏమైనా కోర్సులు చేయడం, సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం చేయలేదు. కాకపోతే అబ్జర్వేషన్ లో కూర్చున్నా. అబ్జర్వేషన్ లో కూర్చున్నా స్టార్టింగ్ ఆర్సీఎం సార్ స్టూడియోస్ లోనే సారే ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. సో ఆర్సీఎం రాజు గారు, ఆర్సీఎం సార్ డాడీ ఫ్రెండ్స్ అన్నమాట. అంటే సార్ కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ కదా, సో అలా తెలుసు. సో సరే నన్ను ఇంట్రడ్యూస్ చేసి సరే లైక్ సార్ కూడా పర్టికులర్లీ చెప్పారు, నీకు యాక్టింగ్ ఇష్టమైతే యాక్టింగ్ లోకే వెళ్ళు, ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు, నీ యాక్టింగ్ చేసుకొని నీ డబ్బింగ్ నువ్వే చెప్పొచ్చు, సో డోంట్ వేస్ట్ యువర్ టైం, నీకు నేషనల్ అవార్డు వచ్చింది అదేం తక్కువ కాదు, సో అది తక్కువ చేసుకోకు, లైక్ ఎక్స్ప్లోర్ చేయని అన్నారు. లేదు సార్ ఐ వాంట్ టు డూ అని చెప్పేసి అన్న. సో అలా సార్ ఫస్ట్ స్టార్టింగ్ అబ్జర్వేషన్ లో కూర్చోబెట్టినప్పుడు సౌండ్ ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ డే మొత్తం అబ్జర్వ్ చేశారు నన్ను. తర్వాత లాస్ట్ ఆల్రెడీ చెప్పించారు అనమాట. చెప్పిన తర్వాత వాళ్ళకి బెటర్ గా అనిపించి, ఓకే నీకు ఆల్రెడీ టచ్ ఉంది కాబట్టి నువ్వు బాగానే చెప్పగలుగుతున్నావు, నువ్వు నేర్చుకుంటూనే చెప్తూ ఉండు చిన్న చిన్నవి అని. నాకు సెకండ్ డే నుంచే వర్క్ స్టార్ట్ అయిపోయింది. సూపర్. యాక్చువల్గా నీకు ఇప్పుడు డబ్బింగ్ అంటే ఎక్కువ ఇష్టమా, యాక్టింగ్ అంటే ఎక్కువ ఇష్టమా? అలా చెప్పలేను, నాకు ఇప్పుడు రెండు ఇష్టమే. అంటే అలా కాదు, ఇప్పుడు ఒక పెద్ద మూవీ ప్రాజెక్ట్ లో ఒక టాప్ హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పే రేంజ్ లో, ఐ మీన్ ఆ టైం వచ్చింది నీకు, ఓకే ఆ ఆఫర్ వచ్చింది. ఇటు పక్కన ఒక నార్మల్ మూవీలో ఒక లీడ్ క్యారెక్టర్ వచ్చింది. రెండు ఎట్ ఏ టైంలో నువ్వు, అంటే ఒకటే టైంలో రెండిట్లో ఏదైనా ఒకటే చూస్ చేసుకోవాలంటే నువ్వే చూస్ చేసుకుంటావు? అసలు అంటే ఇది హైపోథెటికల్ అని తెలుసు, బట్ అయినా కానీ ఏది దీనికి నేను ఒకటే చెప్తా, నాకు డబ్బింగ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే లైక్ నాకు ఇప్పుడు ఒక ప్రాపర్ రికగ్నిషన్ స్టార్ట్ అవుతుంది, లైక్ ఒక మంచి కాంటాక్ట్స్ వస్తున్నాయి, మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి అంటే డబ్బింగ్ వల్ల, బికాస్ ఆఫ్ డబ్బింగ్. సో దాని మీద అయితే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. సో అది మానుకొని పక్కదానికి వెళ్ళాలి అనే థాట్ అయితే లేదు. బట్ అట్ ద సేమ్ టైం యాక్టింగ్ కూడా నాకు మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. అంటే ఇప్పుడు నేను యాక్ట్ చేసేది ఖచ్చితంగా ప్రామినెంట్ గా మంచి రోల్, చాలా క్లీన్ అండ్ ప్యూర్, ఫ్యామిలీ అంతా కూర్చొని నేను నా ఫ్రెండ్స్ తో చూసే విధమైన క్యారెక్టర్ అయితేనే నేను చేస్తా. సో నాకు అన్ని పర్టికులర్స్ ఉన్నాయి. అంటే నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పలేదు కానీ ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఫస్ట్ ఆన్సర్ చెప్పు. నువ్వు టాక్టివ్ అని నాకు తెలుసు, కాకపోతే నేను కొంచెం యాక్టివ్, అందుకని నేను డబ్బింగ్ ఏంటి, హీరోయిన్ కే డబ్బింగ్, హీరోయిన్ కే డబ్బింగ్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు దేవరా 2 జరుగుతుంది, జాహ్నవి కపూర్ కి డబ్బింగ్. శ్వేత గారు బిజీయా? శ్వేత గారు తిట్టుకుంటారు. పర్వాలేదులే, శ్వేత గారి కంటే ఫేమస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, సో చెప్పు. అమ్మో, శ్వేత గారిని నేను ఒక ఐడియల్ లా చూస్తాను, మీరు ఆవిడతో కంపేర్ చేస్తుంటే అమ్మో. అంటే చాలా మంది నా ఫేవరెట్ హీరోయిన్స్ అని చెప్పి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ హైట్స్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఆవిడ తక్కువ అని కాదు, నువ్వు ఎక్కువ. యా, ఈ క్వశ్చన్ అయితే ఇది యాక్టింగ్ ఏంటి, హీరోయినా? యా ఓకే, హీరోయిన్ ఇచ్చేసా. కానీ సో ఇప్పుడు దాకా డబ్బింగ్ చెప్పాను కాబట్టి ఒక ప్రాజెక్ట్ అలా ఒకటి యాక్టింగ్ చేస్తా అని అది చూస్ చేసుకుంటా. సో హీరోయిన్ కాకుండా హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్, అది నా ఫేవరెట్ హీరో అయితే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాను. ఫైనల్ గా పాపకి డబ్బింగ్ అంటే చాలా ఇష్టం, కాకపోతే వన్స్ మూవీ ఛాన్స్ వచ్చిందంటే కనుక జంప్. అమ్మో, అది అసలు అలా కాదు. నేను డబ్బింగ్ 60, 70, 80 నేను చచ్చే వరకు చెప్పుకుంటా. ఆబ్వియస్లీ నాకు ఆ నమ్మకం ఉంది. నేను డబ్బింగ్ అయితే వదలను, ఖచ్చితంగా నేను ముసలయ్యే వరకు అని చెప్పి ముసలి వాయిస్ కూడా చెప్పుకుంటా. బట్ యాక్టింగ్ ఏంటంటే ఒక సీజన్ లో ఒక మెరుస్తా అన్న నమ్మకం అయితే ఉంది. కాదు, యాక్టింగ్ కంటే డబ్బింగ్ కి డబ్బులు ఎక్కువ వస్తాయా? యాక్చువల్లీ డబ్బింగ్ కన్నా యాక్టింగ్ కే ఎక్కువ వస్తాయి మనం మంచిగా ప్లాన్ చేసుకుంటే. బట్ అలా కంపేర్ చేయలేం. ఇప్పుడు చెప్పాను కదా, డబ్బింగ్ ఇట్స్ లైక్ అ లైఫ్ టైం. నువ్వు లైఫ్ టైం చెప్పుకోవచ్చు, లైఫ్ టైం సంపాదించేసరికి ఫేడ్ అవుట్ అయిపోతారు. ఆబ్వియస్లీ ఫేడ్ అవుట్ అవుతావు. లైక్ ఒకనొక టైంలో మీరు మెరుస్తారు. ఇప్పుడు గంగవ్వ గారు ఉన్నారు, ఆవిడ ఏజ్ కి అసలు చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు సక్సెస్ఫుల్ అయ్యారు. సో ఇప్పుడు ఆవిడ అసలు ఫేడ్ అవుట్ అయ్యే ఛాన్సే లేదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు మాత్రమే మనం షైన్ అవుతాం.
ఈజీగా ఫేడ్ అవుట్ అవుతాం. బట్ నాకు డబ్బింగ్ అలా కాదు, ఇట్స్ మై లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనమాట, లైఫ్ టైమ్ జాబ్. సో దీన్ని అయితే నేను అసలు వదలను. ఇప్పుడు నిజంగా మీరు కూర్చోబెట్టి డబ్బింగ్ యాక్టింగ్ అని అంటే మాత్రం ఐ వుడ్ డెఫినెట్లీ చూస్ డబ్బింగ్. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.